ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. సో నేను ఇటువంటి ప్రాపర్టీస్ చాలా పెడుతూ ఉంటున్నానండి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇటువంటి వీడియోస్ తీసుకొచ్చి ఇటువంటి ప్రాపర్టీస్ మీ ముందు పెట్టడానికి ఇంకా మరెంతో మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతగానో సపోర్టుగా నిలుస్తుందన్నమాట. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఒక్క లైక్ చేస్తే కనుక మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది రేకుల షెడ్ అండి. 2 పోర్షన్లు కలిగినటువంటి ఇల్లు అనమాట. 120 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు అండి. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు అనమాట. మీరు చూడవచ్చు, లోపల అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో వెహికల్స్ ఇక్కడ ఎంట్రన్స్లో పార్క్ చేసుకున్నారు 2 పోర్షన్లో. ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్ హాల్ అండి. హాల్ చూసుకున్నట్టయితే పైన సీలింగ్ వచ్చేసేసి ధర్మాకోల్తో సీలింగ్ అయితే చేయడం జరిగిందనమాట. సో వేడి ఎక్కువగా రాకుండా మనకి ధర్మాకోల్ అయితే ఆపుతుందండి. సో రేకులు కాబట్టి కొంచెం వేడైతే ఉంటుంది. సో ఇది స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఒకవేళ మీరు పైన స్లాబ్ వేసుకోవాలనుకున్నా కూడా చక్కగా వేసుకోవచ్చండి, ఎందుకంటే పిల్లర్స్తో ఈ బిల్డింగు కట్టడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది బెడ్రూమ్ అండి. 6x6 మంచం వేసుకోవచ్చు. వీళ్ళైతే కనుక 2 చిన్న మంచాలు 4x6 మంచాలు 2 మంచాలు వేసుకోవడం జరిగిందనమాట. ఒకటి అడ్డంగా మరొకటి నిలువుగా వేసుకోవడం జరిగిందండి. కిందంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగిందండి. ఒకవేళ మీరు నా ప్రాపర్టీ నచ్చితే కనుక కింద టైల్స్ అయితే వేసుకోవచ్చు. సో పైన హైట్ కూడా చాలా హైట్ ఉందండి. సీలింగ్ చాలా హైట్ ఉంది. ఓకే, మీరు చూడవచ్చు, సీలింగ్ అంతా చేసి రెడీగా ఉంచారు. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అనమాట. అంటే కిచెన్ ఒక పక్క ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో 2 టేబుల్స్ ఉన్నాయి కదండి. ఒకటి వచ్చి నార్మల్ టేబుల్, ఇంకొకటి డైనింగ్ టేబుల్ అనమాట. ఓకేనండి. బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆగ్నేయంలో ఇది బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా స్పేసియస్గా ఉందండి. ఇది చూసుకున్నట్టయితే ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అండి. సో నేను చిన్న ప్రాపర్టీస్ పెడుతున్నానండి, అదేవిధంగా పెద్ద ప్రాపర్టీస్ కూడా పెడుతూ ఉన్నాను. 3 లక్షల రూపాయల దగ్గర నుంచి మనకి 3 కోట్ల రూపాయల వరకు కూడా ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. సో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీరు గమనించండి, మనం మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తూ ఉంటున్నాము. ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళ బడ్జెట్లో చక్కగా ప్రాపర్టీస్ అయితే అందుబాటులో తీసుకొస్తూ ఉంటున్నానండి. ఓకే, ఇది మరొక పోర్షన్ అండి. ఓకే, ఎంట్రన్స్లో మీరు కిచెన్ చూశారు. ఇది యాక్చువల్గా బెడ్రూమ్ అండి. సో వీళ్ళు ఏంటంటే డైనింగ్ హాల్గా దీన్ని వాడటం జరుగుతుందండి. ఓకే, డైనింగ్ హాల్గా వాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ నైరుతిలో బీరో పెట్టుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఎంట్రన్స్లో హాల్ అయితే ఉందండి. ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో గజం వచ్చేసి 16,000 దాకా ఉంది. కమర్షియల్ అనమాట. 2 పోర్షన్స్, చాలా పెద్ద హౌస్, వెస్ట్ ఫేసింగ్. సో మంచి ప్రాపర్టీ అండి. ఒకవేళ మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోతే కనుక వాట్సాప్లో అన్నా మీరు నాకు మెసేజ్ చేయండి. నేను అప్పుడే కాకపోయినా తర్వాతైనా రిప్లై ఇస్తాను. ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేస్తే అన్ని ప్రాపర్టీ అప్డేట్స్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.